अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 3వ పాదం చేస్తున్నాము। అందులో నిన్న మనము 18వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము। హరి ఓం నశ్రీయతే అందరికి అలానే ఉందా? వినిపించట్లేదండి ఏమి. ఓకే, గురువు గారు మీతో ఉన్నారు. క్షమత ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినపడింది సార్. వినిపిస్తుంది మహోదయ. మనము 3వ పాదంలో 18వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము। ఇతర పరామర్శాత్ స ఇతి చేత్ న అసంభవాత్। ఇక్కడ మనకు ప్రకరణం వచ్చేసి దహర శబ్దము పరమాత్మ యొక్క వాచకము, ఇది జీవాత్మ యొక్క వాచకం కాదు అని చెప్పి ఆ ప్రకరణం చెప్పుకుంటున్నాము। ఆ పరమాత్మ వాచకం కాదు, జీవాత్మ యొక్క వాచకం అని చెప్పి పూర్వపక్షి రకరకాలుగా ప్రశ్నిస్తూ వస్తున్నాడు। దానికి సమాధానం చెప్పినప్పుడు కూడా పూర్వపక్ష ఆగలేదన్నమాట। మళ్ళా ఇతర పరామర్శాత్, ఇక్కడ మనకు దహరహ ఉత్తర వచనం చేత పరమాత్మ వాచకం తెలుస్తుంది అని ప్రశ్నించినప్పటికి కూడా సమాధానం చెప్పినప్పుడు కూడా మళ్ళీ ఇంకో రకంగా అడుగుతున్నాడు। ఇక్కడ పూర్వపక్షి ప్రస్తావిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు। ఇతర పరామర్శ, ఇతర అంటే జీవాత్మక, ఇతర అంటే పరమాత్మక, ఇతర అంటే జీవాత్మ యొక్క ఆ విచారణ చేయబడింది, అక్కడ ప్రకరణం చెప్పబడుతుంది। కాబట్టి ఇది దహర శబ్దము స ఇది జీవాత్మ యొక్క వాచకమే, పరమాత్మ యొక్క వాచకం కాదు అని పూర్వపక్షి ప్రశ్నించినట్లయితే నా అది యుక్తి సగతం కాదు, అసంభవాది। ఎందుకంటే అక్కడ జీవాత్మలో ఏ లక్షణాలు అయితే అక్కడ చెప్పబడుతున్నాయో ఆ లక్షణాలు కూడా జీవాత్మలో వర్తించవు। అక్కడ చెప్పే లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి జీవాత్మలో వర్తించవు। కాబట్టి పరమాత్మ తీసుకోవాలి, జీవాత్మ యొక్క వాచకం కాదు అని చెప్పి ఇక్కడ మనకు దానికి సమాధానం చెప్పుకున్నాం। దానికి అనేక విధాలుగా ఆ పరమాత్మ యొక్క వైశిష్ట్య గుణాలు చెప్పుకున్నాం। ఎందుకంటే ఆ పరమాత్మ ఎటువంటి వాడు అంటే
య ఆత్మ అపహత పాప్మ విజరో విమృత్యు విశోకో విజిగిత్సో అపిపాస సత్యకామ సత్య సంకల్ప సో అన్వేష్టవ్య. ఇటువంటి లక్షణాలు దొరుకుతున్నటువంటి ఆత్మను అంటే పరమాత్మను అన్వేషించాలి, తెలుసుకోవాలి అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఆత్మ ఎటువంటిదంటే పాపరహితమైనటువంటిది, జరారహితమైనటువంటిది, మృత్యురహితమైనటువంటిది, శోక దుఃఖంతో రహితమైనటువంటిది, ఆకలి దప్పిక లేటువంటిది అనమాట ఆ పరమాత్మ యొక్క తత్వం. సత్య కామంతో యుక్తమైనటువంటిది అనమాట, సత్య సంకల్పంతో యుక్తమైనటువంటిది. అటువంటి పరమాత్మను మనం అన్వేషించాలి, తెలుసుకోవాలి. అటువంటి పరమాత్మ ఉపాసించదగిన వాడు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ లక్షణాలు ఈ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి జీవాత్మలో వర్తించవు. జీవాత్మలో అక్కడ ఇవన్నీ సత్యకామన ఉండదు, విశేషమైనటువంటి పాపరహితంగా ఉండదు, ఇవన్నీ కూడా విపరీతంగా ఉంటున్నాం. జరారహిత అవస్థ ఉండదు, జరావస్థ ఉంటున్నాం, శరీరంతో సంబంధం ఉంటుంది. కాబట్టి అలాగా ఇవన్నీ ధర్మాలు ఏవైతే ఉన్నాయో జీవాత్మలో సంభవించవు. కాబట్టి దహర శబ్దము, దహర అంటే ఆకాశం, ఆకాశ రూపంలో వ్యాపించిన దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకమే తీసుకోవాలి, జీవాత్మ యొక్క వాచకం కాదని చెప్పి ఇక్కడ ఈ రకంగా సిద్ధాంతి సమానం చెప్పారనమాట. అసంభవాత్ ధర్మాలు ఏవైతే ఉన్నాయో, లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి పరమాత్మలు వర్తిస్తాయి. చెప్పిన ధర్మాలు గుణాలు జీవాత్మ వర్తించవు. ఇది ఈ రకంగా సమానం చెప్పబడింది. ఇంతవరకు మనం చూసాం అనమాట. ఇప్పుడు అదే విషయాన్ని తీసుకొని ఇక్కడ మళ్ళా సిద్ధాంతి పూర్వపక్షి మళ్ళీ ఇంకొక ఆక్షేపిస్తున్నాడు. ఇక్కడ లేదంటే జీవాత్మ యొక్క వాచకం ఏంటి చూడండి. 19వ సూత్రము. ఉత్తరాత్ చేత్, ఉత్తరాత్ చేత్ లేదంటే ఉత్తర వచనాలు. ఉత్తరాత్ చేత్ ఆవిర్భూత స్వరూపస్తు, ఉత్తరాత్ చేత్ ఆవిర్భూత స్వరూపస్తు. ఇక్కడ ఉత్తరాత్ అంటే ఏంటంటే ఉత్తర వచనాలు. అంటే ఈ ప్రకరణంలో దహర శబ్దం యొక్క ప్రకరణం ఎక్కడైతే ఉందో అక్కడ శబ్దాలు ఎక్కడ వచ్చినాయో ఆ ప్రకరణానికి ఉత్తరంగా రాబోయే వచనాలు ఎలా ఉన్నాయంటే అవన్నీ కూడా జీవాత్మ యొక్క వాచకాలే. ఉత్తర వచనాలు, ఉత్తర వచనం ద్వారా ఆ జీవాత్మ అని తెలుస్తుంది. మళ్ళీ ముందు పదం కూడా అదే విధంగా ప్రస్తావించడు, మళ్ళీ కూడా ఇంకో రకంగా అంటున్నాయి ఇక్కడ పూర్వపక్షి. ఉత్తరాత్ చేత్, ఉత్తర వచనం ద్వారా జీవాత్మ యొక్క వాచకం అని చెప్పి తెలుస్తుంది అని పూర్వపక్షి ప్రశ్నించినట్లయితే ఆవిర్భూత స్వరూపస్తు, అక్కడ ఆ జీవాత్మ కరెక్టే అని చెప్పింది, కానీ జీవాత్మ యొక్క ఆవిర్భూత స్వరూపం అంట. జీవాత్మ ఎప్పుడైతే పరమాత్మలో ఐక్యం చెందుతుందో అప్పుడు తన స్వరూపంలో అభివ్యక్తం అవుతుంది, తన స్వరూపంలో వ్యక్తమవుతుంది. అది జీవాత్మ యొక్క స్వరూపాన్ని ఆవిర్భావం చెప్పబడింది, జీవాత్మ యొక్క అభివ్యక్తి చెప్పబడింది అన్నమాట. ఎప్పుడు అది దహర నామక పరమాత్మలో ఐక్యమైనప్పుడు తన స్వరూపంలో అభివ్యక్తం అవుతుంది అని అక్కడ ఆ రకంగా జీవాత్మ యొక్క స్వరూపాన్ని వ్యక్తం చేయబడింది. అంతేకాని అక్కడ దహర శబ్దం జీవాత్మ యొక్క వాచకం కాదు, దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకమే. ఆ దహరూపి పరమాత్మలో ఐక్యం చెందినప్పుడు జీవాత్మ అభివ్యక్తం అవుతుంది, ప్రకటమవుతుంది. అలాగే అర్థం చెప్పబడింది అని చెప్పి ఆయనకు సమానం చెప్తాట. ఉత్తరాచ్ఛేద్, ఉత్తర వచనం ద్వారా మనకు జీవాత్మ అని చెప్పినప్పుడు అది అలా యుక్తి సాధన కాదు, ఆవిర్భూత స్వరూపస్తు, అది ఆవిర్భూత స్వరూపము, ఆ జీవాత్మ యొక్క ప్రకటీభూత స్వరూపము. కాబట్టి మనకు జీవాత్మ దహర నుంచి జీవాత్మ తీసుకోవాలి, పరమాత్మ యొక్క వాచకమే. అది జీవాత్మ యొక్క పరమాత్మలో కలిసినప్పుడు ఆవిర్భూత స్వరూపాన్ని వ్యక్తం చేయబడింది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థాన్ని మనం చెప్పుకున్నాం అనమాట. అదే విషయాన్ని కింద ఓపెన్ చేసి చెప్పారు చూడండి. ఉత్తరాచ్ఛేద్, ఇంతవరకు పూర్వపక్షి ఆక్షేపించాడు. ఏంటి ఉత్తరాత్ అంటే? ఉత్తరాత్ అంటే ఉత్తర స్మాత్ వచనాలు, ఉత్తరంలో రాబోయే వచనాలు ఏవైతే ఉన్నాయో దహరో అర్థ జీవ ప్రతీయతే, అక్కడ దహర శబ్దం ఏదైతే వచ్చిందో ఆ జీవాత్మ యొక్క వాచకం అని అర్థమవుతుంది, ప్రతీతమవుతుంది, జీవాత్మ తీసుకోవాలి. ఇది చేత్, ఆ రకంగా పూర్వపక్షి ప్రశ్నించినట్లయితే, అడిగినట్లయితే ఇది చేత్ ఉచ్చేత, దానికి సమానం చెప్తాడు. ఉచ్చేత తది నా సమీచీనం కథనం, అది ఎలాగా ఈ రకంగా ప్రశ్నించినట్లయితే దానికి సమానం చెప్పండి. ఉచ్చేత తది నా సమీచీనం కథనం, అలాగను ఉత్తర వచనముల ద్వారా దహర శబ్ద జీవాత్మ అని ప్రతీతమవుతుంది చెప్పడము యుక్తి సంగతి కాదు, అది సమీచీనం కాదు, మంచిది కాదు. కుతః, ఎందుకు కాదు, మంచిది కాదు, ఎందుకంటున్నామాట అని మళ్ళీ పొదుపరిచి ఆక్షేపించినప్పుడు దానికి సమాన సిద్ధాంతి ఆవిర్భూత స్వరూప, అది ఆవిర్భూత స్వరూపం అనమాట. ఏంటది? ఆవిర్భూత స్వరూపము అంటే జీవాత్మ యొక్క అభివ్యక్తి స్వరూపము. ఏ రకంగా అభివ్యక్తి స్వరూపం? ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మలో సమాధి ద్వారా ఆ పరమాత్మలో ఐక్యం చెందుతుందో, పరమాత్మతో తాదాత్మ్య భావం చెందుతుందో, మనం చెప్పం తాతస్థ్యోపాధి అని చెప్పుకున్నాం. అంటే పరమాత్మ తదాకారం అయిపోతుంది, పరమాత్మలో ఏకీభావం చెందుతుందో
అప్పుడు ఆవిర్భూత స్వరూపం వస్తుంది, అభివ్యక్తి స్వరూపం వస్తుంది, ప్రకటీభూతం అవుతుందన్నమాట, ప్రత్యక్షం అవుతుందన్నమాట. ఆ పరమాత్మ ఎక్కినప్పుడు ఆ స్వరూపం చెప్పబడింది అని చెప్పి ఇక్కడ దీనికి సమానం చెప్పారు. దాన్ని ఇక్కడ చూడండి ఏ రకంగా భాషలో ఓపెన్ చేశారంటే, యశ్చ ఉత్తరస్మిన్ వచనే ప్రతిపాద్యతే సాతు ఆవిర్భూత స్వరూప తద్దహరేణ పరమాత్మనా సహ ఆవిర్భూత స్వరూపవాన్ ముక్తో జీవ ప్రతిపాద్యతే. ముక్తో జీవ ప్రతిపాద్యతే దహరస్తు పరమాత్మ ఏవ తత్ర ఉత్తరవచనేపి గమ్యతే. ఉత్తరవచనేపి గమ్యతే హి నా అత్ర హాని. ఇక్కడ ఎటువంటి హాని లేదు. ఇక్కడ ఏమంటున్నా అంటే యశ్చ ఉత్తరస్మిన్ వచనే, ఉత్తర వచనంలో నువ్వు చెప్తున్నావు కదా అక్కడ జీవాత్మ యొక్క వాచకం అని చెప్పి, యశ్చ ఉత్తరస్మిన్ వచనే ప్రతిపాద్యతే, ఉత్తర వచనంలో అయితే ప్రతిపాదించబడిందో చెప్పబడిందో సాతు ఆవిర్భూత స్వరూప అభివ్యక్తి స్వరూపంతో యుక్తమైనటువంటి తద్దహరేణ పరమాత్మన సహా దహర రూపి పరమాత్మతోటి ఆవిర్భూతమైనప్పుడు, దహర రూపి అంటే ఆ పరమాత్మ రూపి ఆవిర్భూత స్వరూప అంటే జీవాత్మ ఆవిర్భూత స్వరూపం. ఏ రకంగా అంటే దహరైన పరమాత్మన సహా, దహర అనే పేరు గల పరమాత్మతోటి ఆవిర్భూత స్వరూపవాన్ ముక్త జీవ ప్రతిపాదితే. ఆ ముక్త అన్ని సంసారాన్ని త్యాగం చేసి ముక్తమైనటువంటి మోక్షాన్ని పొందేటువంటి ఆ జీవాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పబడింది. ఆవిర్భూత స్వరూపాన్ని ముక్త జీవ ప్రతిపాదిత, ఆ ముక్త జీవాత్మ అవుతుందో ఆ జీవాత్మ అనేది ప్రతిపాదించబడింది. అంటే ఎప్పుడైతే దహర రూపి పరమాత్మను ఐక్యించినప్పుడు అది తన స్వరూపంలో అభివ్యక్తం అవుతుంది. ఆ స్వరూపం ముక్త అంటే సంసార నుంచి విముక్తి కలిగినటువంటి జీవాత్మ యొక్క స్వరూపం ప్రతిపాదించబడింది. అంతేకాని అక్కడ దహర శబ్దం జీవాత్మ యొక్క వాచకం కాదు. దహర శబ్దంతో యుక్తమైనటువంటి పరమాత్మతో యుక్తం, దహర రూపి పరమాత్మతో యుక్తమైనటువంటి జీవాత్మ యొక్క అభివ్యక్తి అక్కడ ముక్త జీవాత్మ యొక్క అభివ్యక్తి ప్రతిపాదించబడింది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా అర్థం చెప్పండి అనమాట. అందుకే పరమాత్మ సహా ఆవిర్భూత స్వరూపవాన్ ముక్త జీవ, అభివ్యక్తం అంటే ముక్త జీవాత్మ, ప్రతిపాదిత అది ప్రతిపాదించబడింది. దహరస్తు పరమాత్మ ఏవ, కానీ దహర శబ్దానికి పరమాత్మ అర్థమే తీసుకోవాలి. దహరస్తు పరమాత్మ ఏవ ఉత్తర వచనేపి గమ్యతే. ఎందుకంటే తర్వాత వచ్చిన ఉత్తర వచనం ద్వారా కూడా ఇదే అర్థం అభివ్యక్తం అవుతుంది, అర్థం అవుతుంది. ఉత్తర వచనే అపి, ఉత్తర వచనంలో కూడా గమ్యతే ఇదే అర్థము చెప్పబడింది. అది పరమాత్మతో ఐక్యమైనప్పుడు జీవాత్మ అభివ్యక్తం అవుతుంది. ఆ అర్థం తీసుకోవాలి. అదే అర్థం మనకు యథార్థంగా చెప్పబడింది. నా అత్ర హాని, ఇలా తీసుకోవడం వలన దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకమని తీసుకోవడం వలన ఎటువంటి హాని లేదు. ఇంకా దహర శబ్దం జీవాత్మ యొక్క వాచకం అని తీసుకున్నట్టయితే అనేక అనర్థాలు వస్తాయి, అనేక విధంగా వ్యత్యాసం వస్తుంది, అర్థంలో భిన్నత వస్తుంది, అర్థంలో వేరే విధంగా స్వరూపం వేరే విధంగా అర్థం ప్రతిపాదించబడుతున్నాం. అంటే జీవాత్మలో లేనటువంటి లక్షణాలను కూడా అక్కడ వ్యక్తం చేయబడుతుంది. అది యుక్తి సగతం కాదు. కాబట్టి ఇక్కడ ఎటువంటి హాని అనేది లేదు. నా అత్ర హాని, ఎందుకంటే పరమాత్మ యొక్క వాచకం తీసుకున్నప్పుడు ఎటువంటి హాని లేదు. ఇంకా జీవాత్మ యొక్క వాచకం తీసుకున్నప్పుడే అనేక అనర్థాలు వస్తాయి, అనేక అర్థంలో మార్పులు వస్తాయి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా దీన్ని సమాధానం చెప్పాడనమాట. ఆవిర్భూత స్వరూపం అని చెప్పి చెప్పుకున్నాం. దానికి పుష్టి చేయడానికి ఒక దృష్టాంతాన్ని వ్యక్తం చేస్తున్నామట. ఇదే విషయాన్ని స్పష్టం చేయడానికి ఇక్కడ ఉదాహరణ చూపించబడుతుంది. చూడండి, తద్యత ఎలా అంటే స ఏషో అక్షిణీ పురుషో దృశ్యతే ఏష ఆత్మ. స ఏషో అక్షిణీ పురుషు, ఇక్కడ అక్షిణి అంటే కళ్ళల్లో కనిపించే పురుషుడు ఏదైతే కనిపిస్తున్నదో, మన కంటిలో కనిపించే పురుషుడు ఏదైతే ఉన్నదో దృశ్యతే ఏష ఆత్మ, మన కంటిలో కనిపించే పురుషుడు ఎవరైతే ఉన్నారో అది ఆత్మ. ఇప్పుడు ఆత్మ ఏ ఆత్మని పరమాత్మ తీసుకోవాలి, జీవాత్మ తీసుకోవాలన్నా అది మనకు ఈ తర్వాత వచనాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆత్మ శబ్దం చేత పరమాత్మ తీసుకోవాలన్నా ఆత్మ శబ్దం చేత జీవాత్మ తీసుకోవాలని చెప్పి మనకు ఇప్పుడు స్పష్టం చేస్తున్నాం. ఈ వచనాలని స్పష్టం చేస్తాయి, ప్రకరణం స్పష్టం చేస్తున్నామట. కానీ స ఏషో అక్షిణీ పురుషో దృశ్యతే, కంటిలో కనిపించేటువంటి పురుషుడు ఈ కంటిలో ఏ పురుషుడే కనిపిస్తున్నాడో స ఏష ఆత్మ, ఆత్మ అని చెప్పుకున్నాము. అది ఏ ఆత్మ అనేది మనకు తర్వాత వచనాల ద్వారా తెలుస్తుంది. ఏంటంటే చూడండి, అత్ర ఉత్తర వచనే ప్రజాపతి ఇంద్రం ఉపాదిశత్ జాగ్రత్త అవస్థాగతం ఆత్మానం. ఇక్కడ మనకు ఈ చాందోగ్యోపనిషత్తులోనే మనకు
ఇంద్రుడు ప్రజాపతి కి అలాగే విరోచనుడు, ఇంద్రుడు వీళ్ళంతా ఆ ప్రజాపతి అనే బ్రహ్మ దగ్గరికి వచ్చేసి ప్రశ్నిస్తారండి. ఆత్మతత్వం తెలుసుకోవాలని చెప్పి ఆయన దగ్గరికి వస్తే అక్కడ కథా దృష్టాంతం మనం చాలా విపులంగా చెప్పుకున్నాం. ఇంద్రుడు, విరోచనుడు, ప్రజాపతి వీళ్ళంతా ఆ ప్రజాపతి దగ్గరికి ఇంద్రుడు, విరోచనుడు వీళ్ళు వచ్చి మనం ప్రశ్నించినప్పుడు ఆ ఆత్మ యొక్క స్వరూపం తెలుసుకోవాలనుకుని అడిగినప్పుడు అక్కడ రకరకాలుగా సమాధానం చెప్తాడనమాట ఎవరు ప్రజాపతి. ఆ చెప్పినటువంటి సమాధానాలు రకరకాలు చెప్పిన సమాధానం ఇక్కడ మనకు స్పష్టం చేయబడ్డాయి అన్నమాట. చూడండి, ముందుగా ఉత్తర వచనంలో ఏం చెప్పుడంటే అంటే స ఏషో అక్షిని పురుషో దృశ్యత ఏష ఆత్మ. దాని తర్వాత వచ్చిన మాట ప్రజాపతి ఇంద్రం ఉపాదిశ. ప్రజాపతి అనే బ్రహ్మ ఇంద్రునికి ఉపదేశించాడంట. ఏం ఉపదేశించాడు? జాగ్రత్త అవస్థాగతం ఆత్మానం. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఆత్మను గురించి ప్రస్తావించామాట. సచ శరీరం అనునశ్యమానం పశ్యన్ నా సంతుతోష పునరాగత్య పృష్టవాన్. ఇక్కడ సాచ అంటే ఆ ఇంద్రుడు ఆయన ఏం చెప్పాడంటే ప్రజాపతి ఇంద్రుడికి ఏం ఉపదేశించాడంటే ఆత్మ గురించి అడిగినప్పుడు జాగ్రత్త అవస్థాగతం ఆత్మానం. మన జాగ్రత్త అవస్థలో మనం అంతా చదువుకుంటున్నాం, జాగ్రత్త అవస్థలో మనం అన్ని పనులు చేసుకుంటాం. ఈ జాగ్రత్త అవస్థలో ఉండే ఆత్మ అయితే ఉందో అదే జీవాత్మ, అదే పరమాత్మ అని చెప్పి ఉపదేశించామట. జాగ్రత్త అవస్థాగతం ఆత్మనే పరమాత్మగా భావించి చెప్పాడు ఎవరు? ప్రజాపతి. సచ శరీరం. అప్పుడు ఈ మాట చెప్పిన వెంటనే ప్రజాపతి ఇంద్రుడికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఉపదేశించాడు కదా, వెళ్ళిపోయాడు. వెళ్తూ ఆలోచించాడు. సచ ఈ రకంగా ఏం చెప్పాడు? జాగ్రత్త అవస్థానం ఆత్మానం. శరీరంతో మనం యుక్తమే ఉన్నామట. జాగ్రత్త అవస్థ ఎలా ఉన్నాము? శరీరంతో యుక్తమే ఉన్నాము అంతా కూడా. కాబట్టి సచ శరీరం అనునశ్యమానం పశ్యన్ నా సంతుతోష పునరాగత్య పృష్టవాన్. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ ఇంద్రుడికి ఏమనిపించింది అంటే మిగతా వాళ్ళు విరోచనుడు వీళ్ళంతా వెళ్ళిపోయారన్నమాట. వాళ్ళు ఏదో ప్రజాపతి చెప్పేశారు, అది జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటిది ఆత్మే పరమాత్మ, దాన్ని ఉపాసించు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇది ఇంద్రుడికి సంతోషాన్ని కలిగించలేమట. ఎందుకు కలిగించడం లేదు? సచ శరీరం నశ్యమానం పశ్యన్. అతను ఇంద్రుడు ఏం చూశాడంటే శరీరం నష్టం అవుతూ ఉంది. శరీరం నష్టమైన జాగ్రత్త అవస్థలో కూడా మార్పులు వస్తాయి. అది మనం శరీరం అనునశ్యమానం పశ్యన్. శరీరం నిరంతరంగా గతిశీలంగా క్షీణిస్తూ ఉందన్నమాట. కాబట్టి క్షీణిస్తూ ఉన్నప్పుడు ఆత్మ అది కూడా క్షీణించాలి కదా. ఇప్పుడు శరీరమే జాగ్రత్త అవస్థలో ఉండేదే ఆత్మే అంటే శరీరమే ఆత్మగా భావించాడు. జాగ్రత్త అవస్థలో ఉన్న మనం ఈ శరీరంతో యుక్తమే ఉన్నాం అంటే శరీరమే ఆత్మ అంటున్నామట. శరీరమే ఆత్మ అన్నప్పుడు శరీరం నశిస్తుంది, కృషిస్తుంది. కానీ ఆత్మ విషయంలో మనం చెప్పుకున్నాం, ఆత్మ నా జీవియతే నా సీవియతే అని చెప్పి ఎప్పుడు క్షీణించదు, నశించదు, ఎల్లప్పుడు శాశ్వతంగా ఉంటుంది, అనాది అనంతమైంది అని చెప్పుకుంటామట. ఇక్కడేమో శరీరం ఆత్మ అంటున్నది, శరీరము అది నశిస్తుంది. సచ శరీరం అనునశ్యమానం పశ్యన్. ఇది శరీరం నష్టమవుతుంటే క్షీణిస్తూ ఉంది కదా, అది చూసి నా సంతోషం కలగలేదన్నమాట. అందుకే మళ్ళీ ఎన్నిక వచ్చాడు, ఆయన మధ్యలోంచి ఎన్నిక వచ్చాడు. పునరాగత్య పృష్టవంతం ప్రజాపతి మళ్ళీ వచ్చి అడిగాడనమాట. ఇది ఒక ఉపదేశం చెప్పామట. జాగ్రత్త అవస్థలో ఉండేదే ఆత్మ, శరీరమే ఆత్మ అని చెప్పారు. అది శరీరం నశిస్తుంది, దాంతో ఇది నశిస్తుంది. కానీ మా ఆత్మ విషయాన్ని చెప్పుకున్నాం, ఆత్మ నశించదని చెప్పి. కాబట్టి నాకు ఇది సంతోషాన్ని కలిగించలేదు, నాకు మళ్ళీ ఆత్మోపదేశం మళ్ళీ చేయండి అన్నప్పుడు దానికి మళ్ళీ చెప్తున్నాడు. తమ్ ప్రజాపతి. అప్పుడు అకంగా అడగగానే అతనికి ప్రజాపతి ఈ రకం చెప్పాడు. ఏతం తు ఏవా తే భూయో అనువ్యాఖ్యాస్యామి ఏష స్వప్నే అనువ్యాఖ్యాస్యామి. అప్పుడు ఇలా అడగగానే ఏతం అంటే ఈ పరమాత్మ గురించి తే భూయో ఇంకా విశేషంగా ఎక్కువగా చెప్తాను, ఈ ఆత్మతత్వం గురించి ఇంకా ఎక్కువగా ప్రతిపాదిస్తాను అని చెప్పి ఈ రకంగా ఇంద్రుడితో అంటారన్నమాట. అని చెప్పి ఏం చెప్తున్నా అంటే అలా చెప్పి ఇంకా నువ్వు అక్కడ ప్రకరణలో ఇంకా కొన్ని రోజులు బ్రహ్మచర్య వాసం చేసి అని చెప్పి అక్కడ కొన్ని రోజులు తపస్సు చేయమంటామట. తపస్సు చేసిన మనకి ఇక్కడ ఉపదేశం చేస్తానమాట. ఏంటంటే ఏషో స్వప్నే మహీయమానశ్చలతి ఏష ఆత్మ. ముందు చెప్పాడు జాగ్రత్త అవస్థలో ఉండేదైతే ఉందో ఆ జాగ్రత్త అవస్థ శరీరమే ఆత్మ అని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నావు కింద రెండో ఉపదేశం చేసేది ప్రజాపతి స్వప్నావస్థలో ఉన్నటువంటిదే ఆత్మ అంటున్నామట. స్వప్నావస్థగతం ఆత్మానం ఉపాదిశత్. స్వప్నావస్థలో మనం నిద్రపై స్వప్నం చూస్తాం కదా, కలగంటుంటే కదా, ఆ కలగంటప్పుడు ఏ స్వప్న వస్తుందో అదే ఆత్మ, అదే పరమాత్మ అని ఉపదేశించారన్నమాట. స్వప్నావస్థగతం ఆత్మానం ఉపాదిశత్. ఎవరు? ప్రజాపతి ఇంద్రునికి ఈ రకంగా ప్రస్తావించాడు.
శరీర జాగ్రత్త అవస్థలో శరీరం ఆత్మ కాదు, ఎందుకంటే శరీరంతో నష్టం అయిపోతుంది కాబట్టి అది నశించదు కాబట్టి. అప్పుడు రెండోసారి అడిగినప్పుడు అయితే స్వప్నావస్థగతిలో ఉండే ఆత్మే పరమాత్మ అని భావించి ఉపాసించు అని చెప్పాడనమాట. పునరపి ఇంద్రో అసంతుష్ట, ఈ మాట స్వప్నావస్థలో ఉండే ఆత్మ గురించి చెప్పినా కూడా పునరపి ఇంద్రో అసంతుష్ట సన్ ఆగత్య ఆత్మానం పృష్టవాన్, మళ్ళీ అడిగామట. ఆయన స్వప్నావస్థలో ఉండే ఆత్మ అనేది మనకు స్వప్నావస్థ రకరకాలుగా ఉంటుంది, భిన్న భిన్నంగా ఉంటుంది, అది ఆత్మ పరమాత్మ ఎలా అవుతుంది అని చెప్పి అతనికి సంతృష్టి కలగలేదు. మళ్ళీ ఎన్నికొచ్చి ప్రజాపతిని అడిగామట. పునః అపి, మళ్ళీ కూడా అసంతుష్ట సన్ అసంతుష్టుడైపోయి ఆగత్య ఆత్మానం పృష్టవాన్, మళ్ళీ ఆత్మ విషయంలో మళ్ళీ ప్రశ్నించాడనమాట. అప్పుడు మళ్ళీ ఉపదేశం ఇచ్చాడు. ఎవరు? ప్రజాపతి. సత్య ప్రజాపతి ఉపదిదేశ, మళ్ళీ ఉపదేశించాడు మూడోసారి. ఏం చెప్పాడు? పునః ఏతంతు ఏవతే భూయో అనువ్యాఖ్యాస్యామి, ఈ ఆత్మ గురించి నీకు ఇంకా వేరే విధంగా ఎక్కువగా ప్రస్తావిస్తాను, ఆత్మతత్వం ఇంకా వేరే విధంగా ప్రస్తావిస్తాను, అర్థమైన ప్రస్తావిస్తాను చెప్పి మళ్ళీ ఇంకా వ్యాఖ్యానం చేస్తామట. అప్పుడు ఏం చెప్పాడు మళ్ళీ? ఎత్ర ఏతత్ సుప్తః సమస్తః సంప్రసన్నః స్వప్నం నా విజానాతి ఏష ఆత్మ. అయితే చూడు, ఈ రకంగా దీన్ని అర్థం చేసుకో. సుప్తః నిద్రపోతూ ఉందన్నమాట, సమస్తంతో ఏం సంబంధం లేదన్నమాట. ఎలా ఉందంటే సంప్రసన్న ఆనందంగా సంతోషంగా నిద్రావస్థ గాఢ నిద్రావస్థలో ఉందన్నమాట. అలాంటి స్వప్నం నా విజాతి, అక్కడ అలాంటి గాఢ నిద్రలో ప్రసన్నంగా ఆనందంగా నిద్రపోతున్నాడు, ఆత్మ నిద్రపోతున్నది. ఎటువంటి స్వప్నము అనేది ఏం గుర్తులేమాట. స్వప్నం నా విజాతి, ఎటువంటి స్వప్నం అనేది లేదన్నమాట. ఆ రకంగా గాఢంగా నిద్రపోతున్నామాట. స్వప్నం నా విజానాతి ఏష ఆత్మ అంటే ఇప్పుడు బాగా నిద్రపోతున్నప్పుడు ఎటువంటి క్లేశాలు లేకుండా, ఎటువంటి బాధలు లేకుండా సమస్తంగా సంప్రసన్నంగా ఆనందంగా నిద్రపోతున్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపము. ఎందుకంటే ఆ అవస్థలో స్వప్నం నా విజానాతి, గాఢంగా నిద్రపోయినప్పుడు మనకి ఎటువంటి స్వప్నాలు ఉండవన్నమాట. అదే ఆత్మ, అదే పరమాత్మ అని చెప్పి ఈ రకంగా ఉపదేశించాడు ప్రజాపతి ఇంద్రునికి. ఇది సుప్తావస్థగతం ఆత్మానం ఉపాదిశత్, ఈ రకంగా సుషుప్తి అవస్థలో ఉండే ఆత్మ గురించి చెప్పాడనమాట. ఇది సుషుప్తావస్థగతం ఆత్మానం ఉపాదిశత్ అని సుషుప్తి అవస్థ గాఢిలో ఉండేటువంటి ఆత్మ గురించి ఉపదేశించామట. స ఇంద్ర పునరపి అసంతుష్ట, కానీ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ గాఢిలో ఉండేటువంటి ఆత్మ కూడా ఇది ఆత్మ పరమాత్మ నాకైతే అనిపించడం లేదు, నాకు అలాగా స్పష్టం కావడం లేదు అని చెప్పి అసంతుష్టుడు అయిపోయి మళ్ళీ వచ్చాడనమాట. మూడోసారి ఉపదేశించి కూడా ఇంద్రునికి సంతృష్టి కలగలేదన్నమాట. స ఇంద్ర పునరపి అసంతుష్టుడు అయిపోయి పునరాగత్య ప్రజాపతి అపృచ్ఛత్, ప్రజాపతిని మళ్ళీ అడిగాడు. హే భగవాన్, హే ప్రజాపతి, నువ్వు సుషుప్తి అవస్థలో ఉండేది ఆత్మే పరమాత్మ అంటాం, అది నాకేం అర్థం కావడం లేదు, నాకు మళ్ళీ ఉపదేశించిన ఆత్మ గురించి నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ప్రజాపతిని అడుగుతామట. అప్పుడు తమ ప్రజాపతి, అతని ప్రజాపతి ఏం చెప్తాడే, ఏతంతు ఏవతే భూయో అనువ్యాఖ్యాసం, ఇంకా కొన్నాళ్ళు నువ్వు బ్రహ్మచర్యం, ఇంకా 100 ఇక్కడ ఉండి బ్రహ్మచర్యాన్ని పూర్వకం తపస్సు చేసే నీకు మళ్ళీ ఉపదేశిస్తాను, మళ్ళా 2 రోజుల వరకు తపస్సు చేయమని చెప్పాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంద్రుడు వచ్చి అడుగుతాడనమాట. అప్పుడు ఏతంతు ఏవ తే భూయో అనువ్యాఖ్యాస్యామి, నీకు ఎక్కువగా ప్రస్తావిస్తాను, కొంత తపస్సు చేయమని చెప్పాడా. అలాగా ఆ తపస్య కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడనమాట. ఏం చెప్తాడు ఇప్పుడు ప్రజాపతి? మర్త్యేవా ఇదం శరీరం ఆత్తం మృత్యునా, ఇక్కడ మర్త్యే కాదు మర్త్యం రాసుకోండి, మర్త్య ఏ తీసేసి బిందు పెట్టుకోండి, ద్వితీయ భక్తి ఏకొచ్చాడు. మర్త్యం వావ ఇదం శరీరం, ఇదం శరీరం మర్త్యం ఆత్తం మృత్యునా. ఇప్పుడు ఏ రకంగా ఉపదేశించాలంటే ఇదం శరీరం, ఈ శరీరం ఏదైతే ఉందో మర్త్య మరణ ధర్మంతో యుక్తమైంది, మరణ ధర్మ స్వరూపంతో యుక్తమైంది. అంటే ఎప్పుడు చనిపోతూ పుడుతూ ఉంటుందో అట, ఇది మరణ ధర్మ స్వభావంతో యుక్తమైనటువంటిది ఈ శరీరం. ఇదం శరీరం మర్త్యం, చనిపోయేటువంటిది, ఎప్పుడు నశిస్తూ కృషిస్తూ ఉంటుంది. అందుకే ఆత్తం మృత్యున, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఎల్లప్పుడు దీన్ని మృత్యున ఆత్మ, మృత్యు పట్టుకొని ఉంది అనుకొని భావించు. ఈ శరీరం ఏంటి? ఇది మరణ ధర్మంతో యుక్తమైంది, మృత్యున ఆత్మ, ఆత్మ అంటే పట్టుకొని ఉంది, గ్రహించబడి ఉంది. అంటే ఎప్పుడు మృత్యు అనేది చావని ఎప్పుడు గ్రహిస్తుంది చెప్పలేమంటే, నెక్స్ట్ క్షణం ఏమవుతుంది చెప్పలేమంటే, ఎవరికి ఏమవుతుందో అకస్మాత్ చెప్పలేమంట. మనం మృత్యు విషయంలో గ్యారంటీ చెప్పగలుగుతామా? అందరూ ఆశావాదిగా ఉంటున్నా కానీ నెక్స్ట్ తర్వాత బయటికి వెళ్తున్నాం ఎప్పుడు ఏమవుతుందో మనకి తెలియదు అన్నమాట. ఏ క్షణంలో ఎప్పుడు ఏమవుతుందో మార్పు తెలియమాట.
కాబట్టి మృత్యు ఎలా ఉందంటే ఆత్తం పట్టుకొని ఉందా, ఎప్పుడు ఏ రకంగా దీన్ని తీసుకెళ్తుంది చెప్పలేమాట. ఆ రకంగా ఉంది అని భావించు. అదే నీకు ఆత్మస్వరూపంతోగా భావించామాట. అందుకే ఆ రకంగా భావించు. మర్త్యం వా ఇదం శరీరం వా అంటే నిశ్చయంగా ఈ శరీరము మరణధర్మంతో యుక్తమై ఉంది. కాబట్టి మృత్యున ఆత్తం, ఇది మృత్యు చేత గ్రహించబడి ఉంది, మృత్యు పట్టుకొని ఉంది, ఎప్పుడు ఏ రకంగా తీసుకెళ్తే చెప్పలేము. ఆ రకంగా నువ్వు భావించు. ఎందుకంటే ఈ శరీరం ఉన్నంత వరకు నీకు ఇలాగే ఉంటుందన్న. ఏ రకంగా అంటే అస్య అమృతస్య శరీరస్య ఆత్మనో అధిష్టాతు అధిష్టానం ఆత్తో వై స శరీర ప్రియ అప్రియాభ్యాం అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. ఇక్కడ ఏమంటున్నా అంటే మృత్యున ఆత్మ, మృత్యు శరీరాన్ని పట్టుకుని ఉందని చెప్పి గ్రహించని చెప్పినాం. ఏ రకంగా దాన్ని ఓపెన్ చేసి చెప్పామట. అస్య అమృతస్య శరీరస్య ఈ అస్య అమృతస్య ఆ శరీరస్య ఆత్మనః. ఇప్పుడు ఆత్మ ఏంటి? ఆత్మది అమృత స్వరూపమైనటువంటిది. అస్య అమృతస్య ఆ శరీరస్య, ఇది శరీరము ఈ ఆత్మది శరీరంతో సంబంధం లేమాట, అంటే భిన్నమైందన్నమాట. అస్య అమృతస్య ఆ శరీరస్య ఆత్మనః, శరీర రహితమైనటువంటి ఆత్మనః అధిష్టాతు, ఈ శరీరం అనే ఈ శరీరానికి అధిష్టాత అంటే జీవాత్మ అధిష్టాత. అధిష్టానం శరీరం అయిపోతుందట. ఈ అధిష్టానానికి, ఈ శరీరూపి అధిష్టానానికి ఈ ఆత్మ అధిష్టాత, అందులో విద్యమానంగా ఉందన్నమాట. ఏంటి? అమృతస్య ఆ శరీరస్య ఆత్మనః, అమృత స్వరూపంతో యుక్తమైనటువంటి శరీరరహితమైనటువంటి ఆత్మ అయితే ఉందో అటువంటి ఆత్మకు ఆత్మనః అధిష్టాతు అంటే శరీరం అనేది ఈ శరీరానికి అధిష్టాత ఈ జీవాత్మ. ఎందుకంటే జీవాత్మ అటువంటిది అమృత స్వరూపమైనది, ఆ శరీరం శరీరరహితమైనటువంటిది. అటువంటి ఆత్మనః, అటువంటి ఆత్మకు ఆత్మనః అధిష్టాతు అధిష్టానం అని చెప్పుకున్నాడు. అంటే ఈ శరీరాన్ని రూపి అధిష్టానానికి అధిష్టాత ఈ జీవాత్మ, శరీరరహితమైనటువంటిది. ఎందుకంటే ఆత్తో వై స శరీర, ఎందుకంటే స శరీర రహితంగా శరీరంతో యుక్తమైనటువంటి స్థితిని పొంది ఉందన్నమాట. అధిష్టానం ఎలా ఉంది? స శరీరం ఆత్మ, శరీరాన్ని పొంది ఉంది, శరీరంతో ధారణ చేసి ఉంది జీవాత్మ, శరీరంతో సంబంధం ఏర్పరచుకొని ఉందన్నమాట. అందుకే శరీర సహితంగా ఆత్మ యుక్తమై ఉంది. అధిష్టానం ఎలా ఉంది? ఆత్తో వై స శరీర, ఇది నిశ్చయంగా శరీరంతో యుక్తమై ఉంది. అటు శరీరంలో ఉన్నటువంటి అధిష్టాత ఈ జీవాత్మ. జీవాత్మ శరీరరహితమైనటువంటిది, ఈ ప్రకృతి సంబంధిత యుక్తమైన శరీరం. ఈ శరీరంలో ఈ జీవాత్మ అధిష్టాత రూపంలో జీవాత్మ ఉంది. ఆ జీవాత్మకి శరీరంతో సంబంధం ఉన్నంత వరకు, నేను చెప్పుకున్నాం, ఈ శరీరంతో సంబంధం ఉన్నంత వరకు ప్రియ అప్రియాభ్యాం, సుఖ దుఃఖాలు ఎల్లప్పుడూ వెంటనే ఉంటాయి. అందుకే శరీరం ప్రియాప్రియాభ్యం, శరీరంతో యుక్తమైనంత వరకు, శరీరం సంబంధం ఉన్నంత, ఎటువంటి దేవి దేవతలకైనా కూడా ప్రియ అప్రియత అనేది వెంబడిస్తూనే ఉంటుంది, వెంటనే ఉండనే ఉంటుంది. దాన్ని తప్పించుకునేమాట. సుఖ దుఃఖాలు అనేటివి ఎల్లప్పుడూ ఉంటాయి. ఎటువంటి యోగులకైనా, సాధులకైనా, దేవతలకైనా, రాక్షసులకైనా, మనుషులకైనా అందరికీ కూడా ఈ ప్రియ అప్రియత అనేది ఎప్పుడు ఉండనే ఉంటాయన్నమాట. అందుకే ప్రియ అప్రియాభ్యం అనేది ఎల్లప్పుడూ ఉండనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందుకే శరీరంతో సంబంధం ఉన్న జీవాత్మ సుఖ దుఃఖాలతో యుక్తమే ఉంటుందని చెప్పి చెప్పుకున్నాం. దానికి ఇదే విషయాన్ని స్పష్టంగా ఇంకో తర్వాత వచ్చిన తర్వాత చెప్పబడింది. ఏం చెప్పంటే నా హా వై స శరీరస్య సతః ప్రియ అప్రియో అపహతిరస్తి, శరీరంతో యుక్తమై ఉన్నన్నాళ్ళు నా వై స శరీరస్య సత, శరీరంతో యుక్తమై ఉన్న వాళ్ళు ఉన్నంత వరకు ప్రియ అప్రియతోటి అంటే ప్రియము అప్రియం అంటే సుఖము దుఃఖాలతోటి అపహతి నాస్తి, అపహతి కలగదనమాట. అంటే వీటితో రహితంగా ఉండలేము. సుఖ దుఃఖాలతో, ప్రియం అంటే సుఖము, అప్రియం దుఃఖం అనమాట. ఈ సుఖ దుఃఖాలతో రహితంగా ఉండలేము. శరీరంతో సంబంధం ఉన్నంత వరకు మనకు ప్రియ అప్రియత అనేది ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. వాటితో అపహతి కలగదు, వాటి నుంచి విముక్తి కలగదు. అంటే మనకు విముక్తి ఎప్పుడు కలుగుతుంది? శరీరంతో సంబంధం తెంచుకున్నప్పుడే మనకు ఆనంద ప్రాప్తి మనకు కలుగుతుంది, సుఖ ప్రాప్తి కలుగుతుంది అని స్పష్టంగా చెప్పి, అదే ముందు వచ్చిన ఇంకా స్పష్టంగా చెప్పాడు. నా హా వై స శరీరస్య సతః,
శరీరస్య సతః శరీరం ఉన్నంత వరకు ప్రియ అప్రియయో ప్రియ సుఖానికి దుఃఖానికి అపహతిని నాస్తి నాకు సంబంధించి ఏర్పడి అపహతి ఎప్పుడు ఉండదు అంటే సుఖ దుఃఖం యొక్క రహితమైన స్థితి ఎప్పుడు ఉండదు అంటే సుఖ దుఃఖాలు ఎల్లప్పుడూ ప్రియత అప్రియత ఎల్లప్పుడూ శరీరంతో ఉన్నంత వరకు ఉండనే ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా స్పష్టం చేశాడు మహర్షి వేదవ్యాస మహర్షి అనమాట సూత్రం మాధ్యంతో. అందుకే దాన్ని ఇంకా స్పష్టం చెప్పాడు. అశరీరం వావసంతం నా ప్రియే అప్రియే స్పృశత. అందుకే అశరీరం వావసంతం శరీరహితంగా ఉన్నప్పుడు ప్రియే అప్రియే నా స్పృశ. ఈ సుఖము దుఃఖము తాకలేవు, నిన్ను స్పర్శించలేవు. ఎప్పుడు ఈ శరీరం లేకుండా అశరీరం వావసంతం శరీరం లేకుండా ఉన్నట్లయితే ప్రియ అప్రియే ప్రియత అప్రియత సుఖము దుఃఖం నా స్పృశత నిన్ను ఎప్పుడు నీ వరకు తాకలేవు. శరీరం ఉన్నట్లయితే నిజంగా సుఖ దుఃఖాలను వెంటాడుతూనే ఉంటాయి. అందుకే రామునైనా కృష్ణునైనా దేవతలైనా బ్రహ్మ విష్ణు మహేశ్వరం వీళ్ళంతా ఇతిహాసం చూసుకుంటే పురాణంలో ఎన్ని కష్టాలు పడ్డారంటే ఆ కష్టాలు మనం కూడా పడవు, మనం కూడా సహించలేమంట. అన్ని రకాలుగా వాళ్ళు యుద్ధం చేస్తూనే వస్తున్నామంట, అన్ని రకరకాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు, సంఘర్షణ చేస్తున్నారు, దుఃఖాలు అనిపిస్తూనే వస్తున్నారు అనమాట. మన ఇతిహాసం మనం ప్రత్యక్షంగా చెప్తుంది. మహాపురుషులకు కూడా దుఃఖాలు తప్పలేదు. ఎందుకంటే శరీరంతో సంబంధం ఉన్నంత వరకు ఇవి ప్రియ అప్రియత సుఖ దుఃఖాలు మనకు వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి మనకు ఈ సుఖ దుఃఖాలు ఉండకూడదు అంటే శరీరంతో సంబంధం ఉండకూడదు. శరీరంతో సంబంధం లేనప్పుడే మనకు ఇవి నా ప్రియ అప్రియ నా స్పృశత ప్రియ అప్రియత అని మనం స్పృశించలేవు, తాకలేవు అనమాట అని చాందోగ్యోపనిషత్తు యొక్క ప్రకరణం. అక్కడ ఇంద్రుడు విరోచనుడు అంతా వచ్చేసి ఆ ప్రజాపతిని ఆత్మతత్వాన్ని బోధించి అడిగినప్పుడు ఈ రకంగా ఉపదేశించాడనమాట. ఇది వచనే శరీరాత్ భిన్నం ఆత్మానం ఉపదిష్టం అని ఇక్కడ ఈ రకంగా ఆ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ ఈ వచనంలో ఈ చెప్పిన ప్రకరణం ప్రకారంగా ఇది వచనే శరీరాత్ భిన్నం ఆత్మానం ఉపదిష్టం, శరీరం కంటే భిన్నమైన ఒక ఆత్మతత్వం ఉంది అని చెప్పి దాన్ని స్పష్టంగా ఉపదేశించారన్నమాట. పరంతు యో అత్ర ఆత్మ ఉపదిష్ట సా ఏవ దహరః ఇది అభిప్రాయేణ. పరంతు యో అత్ర ఆత్మోపదిష్ట ఆత్మశబ్దం ఉపదేశించుకునేదా సా ఏవ దహర ఆత్మశబ్దం వచ్చింది కదా అది దహరః. దహర అంటే బ్రహ్మ రూపాన్ని తీసుకోవాలి, అది బ్రహ్మ రూపాన్ని వ్యక్తం చేయబడింది. అంటే ఈ జీవాత్మ కంటే భిన్నమైంది ఆ పరమాత్మ. దహర శబ్దంతో చెప్పుకున్నాము, ఆకాశ శబ్దం చెప్పుకున్నాము. ఏ విధంగా ఆకాశం అంతటా వ్యాపించి ఉందో దహర శబ్దం కూడా పరమాత్మ వాచకం తీసుకోవాలి. అందుకే పరంతు యో అత్ర ఉపదిష్ట యో అత్ర ఆత్మోపదిష్ట ఆత్మ ఉపదేశించారో సా ఏవ దహర ఇది అభిప్రాయన నా. ఓకే, ఒక నిమిషం అండి. ఇక్కడ పరంతు యో అత్ర ఆత్మోపదిష్ట ఈ సందర్భంలో ప్రియా అప్రియత అని వచ్చింది కదా. ఇక్కడ ఆత్మ శబ్దం పరమాత్మ జీవాత్మ యొక్క వాచకమే. అంటే జీవాత్మకు సుఖ దుఃఖంతో అనుబంధం ఎప్పటి వరకు ఉంటుందంటే శరీరంతో సంబంధం ఉన్నంత వరకు అలా ప్రియాప్రియత కలిగి ఉంటుందని చెప్పుకున్నామట. అందుకే ఇక్కడ సాయేవ దహరః ఇది అభిప్రాయన నా. ఇక్కడ ఆత్మ శబ్దము జీవాత్మ యొక్క ప్రసంగం వచ్చింది కదా. దహర శబ్దం జీవాత్మ అనే అభిప్రాయం తీసుకోకూడదు. సా ఏవ దహరః ఇది అభిప్రాయన నా. అలాగే దహర శబ్దం ఇక్కడ జీవాత్మ వాచకం అని చెప్పి ఈ అభిప్రాయం తీసుకోకూడదు. కింటు కానీ తం దహరాఖ్యం పరమాత్మానం సంగమ్య ఆ దహర నామంతో యుక్తమైనటువంటి పరమాత్మతో సంగమ్య సంగతిని పొంది పరమాత్మతో యుక్తమైపోయి స జీవాత్మ ఆవిర్భూత స్వరూప సంపద్యతే. ఈ దహర అని పేరు గల పరమాత్మతో సంగమ్య సంగతిని పొంది సమాధి ద్వారా ఆ పరమాత్మతో ఐక్యమైపోయి స జీవాత్మ ఆవిర్భూత స్వరూప తన అభివ్యక్తి స్వరూపంలోకి వచ్చేస్తుంది. తన స్వరూపాన్ని అభివ్యక్తం చేసుకుంటుంది, తన ఆత్మ స్వరూపంలోకి వ్యక్తమవుతుంది. ఆవిర్భూత స్వరూప సంపద్యతే తన స్వరూపంలోకి వచ్చేస్తుంది జీవాత్మ. అంటే శరీరంతో సంబంధం ఉన్నందుకు అది తన స్పష్టమైన రూపాన్ని చూడలేదు అనమాట. ఎప్పుడైతే పరమాత్మతో ఐక్యం చెందుతుందో తన యథార్థమైన స్వరూపాన్ని అభివ్యక్తం చేసుకుంటుంది, తన స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకుంటుంది. అది ఇక్కడ ఈ రకం చెప్పడం అనమాట. కాబట్టి తమ దహరాఖ్యం పరమాత్మానం సంగమ్య పరమాత్మను పొంది సంగతిని పొంది సా జీవాత్మ ఆవిర్భూత స్వరూప సంపదిత ఆవిర్భూత స్వరూపాన్ని పొందుతుంది. ఇది ప్రతిపాదనాయ ఈ ఏష ఆరంభ ఇదం ఆరంభ. ఈ విషయం ప్రతిపాదించడం కోసమే ఈ విషయాన్ని ఆరంభించబడింది. అందుకే ఈ ప్రకారం మనం చెప్పుకున్నామట. కాబట్టి ఇక్కడ మనకు ఈ దహర శబ్దం అనేది జీవాత్మ యొక్క ప్రకారం కదా అని చెప్పి జీవాత్మ అభిప్రాయం తీసుకోకూడదు. కింద ఆ దహరాఖ్యం అనేది పరమాత్మను పొందినప్పుడు ఆ జీవాత్మ అభివ్యక్తం అవుతుంది, ఆ అర్థం తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ భాష్యకారుడు స్పష్టం చేసిందన్నమాట. అదే
అందుకే ఈ విషయాన్ని ప్రతిపాదించడం కోసమే ఇది ప్రతిపాదనాయ హి ఏష ఆరంభ ఇదం స్పష్టతే హి. ఇక్కడ దీని ఈ రకమైన స్వరూపాన్ని స్పష్టం చేయడం కొరకు జీవాత్మ పరమాత్మతో సంఘం చెందినప్పుడు, ఐక్యం చెందినప్పుడు అది తన స్వరూపంలో అభివ్యక్తం అవుతుంది. ఈ విషయాన్ని స్పష్టం చేయడం కొరకు ఇక్కడ ఈ వచనము చెప్పడం అంట. ఆరంభ ఏష ఆరంభ తదిదం స్పష్టతే. ప్రతిపాదనాయ హి ఏష ఆరంభ, ప్రతిపాదించడం ఇది ఆరంభించబడింది. అది స్పష్టంగా ఏంటంటే ఇదం స్పష్టతే హి, ఏంటంటే ఆ స్పష్టతమైన వాక్యం వచనం ఏంటంటే ఏవమేవ ఏష సంప్రసాదో, ఏవమేవ ఏష సంప్రసాదో అస్మాత్ శరీరాత్ సముత్థాయ పరం జ్యోతిరూప సంపద్య, పరం జ్యోతిరూప సంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే అని ఇక్కడ స్పష్టం. అంతిమ వచనం ఉత్తర వచనం స్పష్టం అవుతుంది అక్కడ. ఏవమేవ ఏష సంప్రసా, ఈ జీవాత్మ అస్మాత్ శరీరాత్, ఈ శరీరం నుంచి వెళ్ళిపోయి, సముత్థాయ వెళ్ళిపోయి, పరం జ్యోతి రూప ఉపసంపద్య, పరం ఉత్కృష్టమైన జ్యోతి స్వరూపాన్ని పొంది, ఆ పరమాత్మను పొంది స్వేన రూపేణ అభినిష్పత్తి అనే స్వరూపంలో అభివ్యక్తం అవుతుంది. ఇక్కడ ఇంత వచనం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అస్మాత్ శరీరాత్ సముత్థాయ, ఈ శరీరం చివరి వెళ్ళిపోతా అండి, ఆ జీవాత్మ వెళ్ళిపోతున్నాం అంట, శరీరం వదిలేస్తున్నాడు. కానీ పరమాత్మ వెళ్ళిపోగలుగుతాడా? పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు, శరీరం బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఆయన బయటకు పోవడం కానీ లోపల రావడానికి లేదన్నమాట. పరమాత్మ లేని చూడడానికి లేదన్నమాట. పరమాత్మ బయటకు వెళ్తున్నాడు, పరమాత్మ లోపలికి వస్తుంది చెప్పగలుగుతామా? పరమాత్మకి ఆ కథనమే సంభవించదు. ఆ పరమాత్మ అంతటా ఓతప్రోతమై ఉన్నాడు, లోపల బయట. కానీ జీవాత్మే ఇక్కడ ఉందంటే అక్కడ లేదు, అక్కడ ఉందంటే ఇక్కడ లేదు, ఏకదేశీ ఆత్మ. కానీ పరమాత్మ అలా కాదు. ఇక్కడ స్పష్టంగా మనకు అస్మాత్ శరీర సముత్థాయ, ఇక్కడ జీవాత్మ శరీరం నుంచి వెళ్ళిపోయి పరం జ్యోతి రూపం సంపద్య, పరమ ఉత్కృష్టమైన జ్యోతి స్వరూపాన్ని పరమాత్మను పొంది తన స్వరూపంలో అభివ్యక్తం అవుతుంది, స్వేన రూపేణ అభినిష్పద్యతే అని చెప్పి ఇలా మనకు వాక్యం స్పష్టం చేస్తుందన్నమాట. అందుకే అట్లా స్పష్టం హి పరహ, పరహ అంటే స జ్యోతి స్వరూప పరమాత్మ జీవాత్మనో భిన్నో నిర్దిష్ట. అక్కడ పరమాత్మ జ్యోతి స్వరూపుడు పరమాత్మ జీవాత్మనో భిన్న, జీవాత్మ కంటే భిన్న నిర్దిష్ట, భిన్నంగా ఉండాలని చెప్పి నిర్దేశించబడింది. యశ్చ అత్ర ప్రస్తుత ప్రకరణే దహరనాంన ప్రస్తుయతే. అదే ఇక్కడ ఈ ప్రకరణంలో, ప్రస్తుత ప్రకరణంలో యశ్చ అత్ర ప్రస్తుత ప్రకరణే దహరనాంన ప్రస్తుయతే, దహర అనే పేరుతో మనం ప్రస్తావించుకున్నాము. దహర అనేది పరమాత్మ వాచకమే. అది అటువంటి పరమాత్మ యొక్క సాంగత్యం చేత తత్ సంజ్ఞేన హి జీవాత్మ స్వరూపతో అభినిష్పన్న సుసంపన్న నిర్మలో భవతి ఇది హేతోః ఏవ జీవాత్మ ప్రతిపాదనం అత్ర క్రియతే. అందుకే ఇక్కడ ఈ ప్రసంగంతో కూడా, ఈ ప్రస్తుత ప్రసంగంలో కూడా దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకం చెప్పకూడదు అనమాట. ఈ పరమాత్మ సాంగత్యేన తత్ సంజ్ఞేన హి జీవాత్మ, పరమాత్మ యొక్క సంగతితోనే జీవాత్మ స్వరూపతో అభినిష్పన్న, స్వరూపంతో అభినిష్పన్నమైంది. సుసంపన్న, స్పష్టంగా తన స్వరూపంలో లీనమై ఉంది. సుసంపన్న అని చెప్పడం. నిర్మలో భవతి ఇది, అనగా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది. ఇది హేతో ఏవ, ఈ కారణం చేతనే జీవాత్మ ప్రతిపాదనం అత్రకైతే, ఈ కారణం చేతనే జీవాత్మ యొక్క ప్రతిపాదనం ఇక్కడ చెప్పబడింది. అందుకే దహరస్తు తద్భిన్న పరమాత్మ ప్రక్రియతే హి. అందుకే దహర శబ్దం తద్భిన్న, జీవాత్మ కంటే భిన్నంగా పరమాత్మ ప్రక్రియతే అంటే పరమాత్మ యొక్క ప్రకరణమే మనకు బోధించబడుతుంది. ఇక జీవాత్మ అనే అర్థము చెప్పబడం లేదు. ఆ జీవాత్మ ఆ పరమాత్మ యొక్క సాంగత్యం చేత తన స్వరూపంలో అభివ్యక్తం అవుతుంది, ఇలా ప్రకరణం చెప్పబడింది. కానీ దహర శబ్దం జీవాత్మ యొక్క వాచకం కాదు అనేది మనం ఇక్కడ స్పష్టంగా ప్రకరణం ద్వారా అర్థం చేసుకున్నాం. అందుకే దహరస్తు తద్భిన్న పరమాత్మ ప్రకృతి ప్రకరణం కూడా మనకు స్పష్టం చేస్తుంది. కాబట్టి తస్మాత్ న దహరో అత్ర జీవాత్మ అభిప్రేయతే, అందువల్లనే నా దహర శబ్దం అర్థం జీవాత్మ అభిప్రేత, జీవాత్మ కాదు. దహర శబ్దానికి అర్థం జీవాత్మ కాదు, పరమాత్మ తీసుకోవాలి. నా అత్ర దహరో తస్మాత్ నా దహరో అత్ర జీవాత్మ అభిప్రేయతే అని చెప్పి ఇంతవరకు సూత్రార్థం యొక్క భాష్యం మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ దహర శబ్దము జీవాత్మ అభిప్రాయం కాదు, పరమాత్మ యొక్క అభిప్రాయమే తీసుకోవాలి అని చెప్పి ఈ రకంగా మనం స్పష్టం చేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఇంతవరకు ఈ సూత్రం యొక్క భాష్యార్థాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు శాంకర భాష్యంలో ఇదే సూత్రానికి వేరే విధంగా జీవాత్మ యొక్క అర్థం తీసుకున్నారు. అది ప్రకరణానికి విరుద్ధంగా ఉంది. కాబట్టి ఇది ఇక్కడ విశ్లేషించారు బ్రహ్మమునిజీ. ఇంతవరకు మనకు చాలా సూత్రాలు అన్ని ప్రకరణం అంతా కూడా శాంకర భాషలు ఇప్పుడు అన్ని అనుకూలంగా ఉన్నాయి. అక్కడ అందుకే మనకి చాలా చోట్ల ఇంతవరకు మనకు ఎక్కడ రాలేదు. మళ్ళీ ఇప్పుడు శంకర భాష ఇక్కడ మనం ఉల్లేఖ, అంటే ఎక్కడ సందిగ్ధత ఉందో అక్కడ స్పష్టం చేసే విశ్లేషించుకునేదన్నమాట. అభిప్రాయ భేదం అంతే, అంతకన్నా లేదు. చెప్పడానికి శైలి భిన్నంగా ఉంటుంది.
అస్తు. ఇక్కడ ఇదే సూత్రానికి శాంకర భాష్యం శంకరాచార్య వారు ఏ రకంగా ప్రతిపాదించారో అది చెప్తున్నాం. శాంకర భాష్యే సూత్రమిదం అన్యథైవ వ్యాఖ్యాతం. శాంకర భాష్యంలో ఈ సూత్రానికి వేరే విధంగా అర్థం చెప్పారంట. తత్ర ఉక్తం యద్ ఉత్తరవచనే యద్యపి జీవస్య వర్ణం అస్తి. అక్కడ ఉత్తరవచనంలో యద్యపి జీవాత్మ యొక్క వర్ణం ఉంది అని చెప్పారు అన్నమాట. పరంతు తత్రతు స ఆవిర్భూత స్వరూప, ఆవిర్భూత స్వరూపతో జీవో వర్ణితో అస్తి. అక్కడ ఆవిర్భూత స్వరూప అంటే అభివ్యక్తమని చెప్పిన పరమాత్మ యొక్క సాంగత్యం జీవాత్మ తన స్వరూపంతో అభివ్యక్తమని చెప్పుకున్నాం కదా. అందుకే జీవస్య వర్ణం అస్తి. పరంతు కానీ తత్రతు స ఆవిర్భూత స్వరూప, ఆవిర్భూత స్వరూపతో జీవ వర్ణితో అస్తి. ఆవిర్భూతమైన ఆ స్వరూపం జీవాత్మ గురించి చెప్పబడిందన్నమాట. ఏంటంటే యదస్య పారమార్థికం స్వరూపం పరం బ్రహ్మ తద్రూపతయా ఏనం జీవో వ్యాచేష్టే నా జైవేన రూపేణ. కానీ ఇక్కడ పరమాత్మ యొక్క అర్థం చెప్పండి. పరమాత్మ యొక్క సాంగత్యం జీవాత్మ అభివ్యక్తం అవుతుంది, అభివ్యక్తం అని చెప్పారు. కానీ జీవాత్మ యొక్క సాంగత్యంతో అభివ్యక్తం అవుతుంది, ఆ పరమాత్మ యొక్క సాంగత్యం చేత జీవాత్మ అభివ్యక్తం అవుతుంది. అలాంటి కథను చెప్పలేదు అన్నమాట అక్కడ. అందుకే యదస్య పారమార్థిక స్వరూపం అంటే పరమార్థం అంటే యథార్థమైన స్వరూపాన్ని, ఏ స్వరూపాన్ని? పరబ్రహ్మ తద్రూపతయా ఏనం జీవం వ్యాచష్టే. ఆ పరమాత్మ యొక్క స్వరూపంతో జీవాత్మ యొక్క అభివ్యక్తి వ్యాఖ్యానించబడింది. నాతో జైవేన రూపయ, తన స్వరూపంలో అది అభివ్యక్తమని చెప్పామన్నమాట. తన స్వరూపంతో కాదు, పరమాత్మ యొక్క సాంగత్యం చేత అభివ్యక్తం చేయబడింది అలా చెప్పలేమన్నమాట. జీవాత్మ స్వయంగా అభివ్యక్తమైంది అని చెప్పినమాట. అది ఆ రకంగా అర్థం చెప్పలేదు శాంకర భాష్యంలో అని చెప్పి దీన్ని ఈ రకంగా క్యాచ్ చేశారన్నమాట. యదస్య పారమార్థిక స్వరూపం పరం బ్రహ్మ తద్రూపతయా ఏనం జీవం వ్యాచష్టే. ఆ పరమాత్మ యొక్క సాంగత్యంతో జీవాత్మ తన అభివ్యక్తంలోకి వచ్చింది. ఇక్కడ పైన మనం చెప్పిన పరం జ్యోతి రూపం సంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే. అక్కడ పరం జ్యోతి స్వరూపం ఎక్కడ? పరమాత్మ. ఆ పరమాత్మను పొందే స్వేన రూపే అభినిష్పద్యతే. ఇక్కడ వాక్యం స్పష్టంగా ఉంది. అలా చెప్పకుండా అక్కడ పైన అదే విధంగా అర్థం స్వీకరించారు. ఇక్కడికి వచ్చేసరి జీవాత్మ తనకు తాను అభివ్యక్తమైంది అంటే పరమాత్మ యొక్క అర్థం తీసుకునేవాడట. దానికి అందుకే ఇక్కడ విశ్లేషించారన్నమాట. తద్రూపతయా ఏనం జీవం వ్యాచష్ట. తన రూపంతో పరమాత్మక రూపంతో జీవం వ్యక్తం చేయబడింది, అభివ్యక్తం చేయబడుతుంది. నా జైవేన రూపం తన స్వరూపంతో వ్యక్తం కాలేదు. ఇది ఈ రకంగా సూత్రార్థం భాష్యం అక్కడ చెప్పబడింది అన్నమాట. ఆశ్చర్యమిదం యదా సాంకరమతే జీవస్య స్వరూపం అంతఃకరణం అవిచ్ఛిన్నతయా స్వీక్రియతే నా స్వతంత్ర్యో నిత్యో అనాదిర్వా కశ్చిత్ పదార్థో అస్తి తదా కథం తస్య బ్రహ్మ సంగత్య పారమార్థిక రూపం ఆవిర్భవతి ఇది ఉచ్యతే. ఇక్కడ ఏమంటున్నా అంటే ఇది ఆశ్చర్యమిదం, చాలా ఆశ్చర్యంగా ఉంది. యదా సంకరమతే జీవస్య స్వరూపం, ఈ జీవాత్మ స్వరూపం అంతఃకరణ అవిచ్ఛిన్నతయ. మనం అంతఃకరణ చతుష్టయం అంటే కదా, అంతఃకరణ చతుష్టంలో మన బుద్ధి చిత్త అహంకారం అని చెప్పి ఏంటని కలిసి ఉన్నాయి కదా. ఇక్కడ దాంతో పోల్చి చెప్పామట. వాటి రూపంలో ఇది అభివ్యక్తం అవుతుంది అని చెప్పి. అంటే ఈ బుద్ధి చిత్తము అహంకారం ఇవన్నీ ఏవైతే అంతఃకరణ చతుష్టాలు ఏవైతున్నాయో వాటిని పోల్చుకొని అవిచ్ఛిన్నమైన రూపాలతో పోల్చుకొని అది అభివ్యక్తం అవుతుందని చెప్పి ఆ రకమైన అర్థం చెప్పబడింది అక్కడ. అందుకే జీవస్య స్వరూపం అంతఃకరణ అవిచ్ఛిన్నతయా స్వీక్రియతే. అంతఃకరణ యొక్క చతుష్టాయాలు ఏవైతున్నాయో వాటితో బుద్ధి చిత్త అహంకారాలతో స్వీకరించబడింది. నా స్వతంత్రంగా స్వీకరించబడలే మాట. నా స్వతంత్రం నిత్యో అనాదిగా కష్టి పదార్థం వస్తుంది. ఇది స్వతంత్రంగా నిత్యమైనటువంటిది, అనాదిమైన పదార్థాలు మనకు బుద్ధి చిత్త అహంకారాలు ఏవైతే ఉన్నాయో అవి నిత్యంగా శాశ్వతంగా ఉంటాయా? అవి పారమార్థికంతో పంచభూతాలతో తయారైనవి, ఇవి నష్టం అవుతాయి. కానీ జీవాత్మలా కాదు కదా. అందుకే నా స్వతంత్రం నిత్య అనాదిగా కష్టి పదార్థం వస్తుంది. ఇవి నిత్యము అనాదివంతమైనటువంటి శాశ్వతమైనటువంటి పదార్థాలు కాదన్నమాట. ఈ బుద్ధి చిత్త అహంకారాలు ఏవైతే ఉన్నాయో ఇవి శాశ్వతమైనవి కాదు, ఇవి జీర్ణిస్తూ ఉంటాయన్నమాట. కాలం కొద్ది పాంచభౌతిక శరీరంతో పాటు ఇవి జీర్ణశీర్ణం అవుతాయి, నశిస్తాయి. అందుకే ఇక్కడ నా స్వతంత్రం నిత్యో అనాదిగా కష్టి పదార్థం వస్తే నిత్యం లేదన్నమాట. తదా నిత్యం కానప్పుడు తదా కథం తస్య బ్రహ్మ సంగత్య పారమార్థిక రూపం ఆవిర్భవతి. నిత్యం కానప్పుడు బ్రహ్మ సంగత్య బ్రహ్మతోటి పారమార్థిక రూపమైన ఆవిర్భూతం అవుతుంది. అంటే పరమాత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుందో అలా ఆవిర్భూతం ఏ రకంగా చెప్పగలుగుతాను? తదా కథం తస్య బ్రహ్మ సంగత్య బ్రహ్మ యొక్క సాంగత్యం పారమార్థిక రూపం, పరమ అంటే యథార్థమైన రూపాన్ని ఆవిర్భవతి ఉచ్యతే, ఎలా చెప్పగలుగుతావు? తదాతు తద్మతే స బ్రహ్మ జాయతే జీవత్వం తు జహాత్యేవ
అక్కడ ఆ సందర్భంలో ఆ రకం వ్యక్తం ద్వారా ఆయన యొక్క వచనం ద్వారానే తదాతు తన్ మతే ఆయన మతంలో శంకరాచార్య మతంలో స బ్రహ్మ జయతే, అక్కడ బ్రహ్మ అర్థం మనకు ఉత్పన్నమవుతుంది, స్పష్టమవుతుంది. జీవత్వంతో జహాత్యేవ, జీవాత్మ ఈ మన బుద్ధి చిత్త అహంకారాలతో అది నష్టమైపోతుంది. అంటే శరీరం ఇవి జీవించగానే అది దాన్ని వదిలేస్తున్నామట. జీవత్వంతో జహాత్యేవ, జీవాత్మతో ఈ మన బుద్ధి చిత్త అహంకారాలను వదిలివేస్తుంది. అంతక శరీరంతో సంబంధమైన పాంచభౌతికాన్ని వదిలేస్తున్నామట. అందుకే జీవత్వంతో జహాత్యేవ. లేదా దీని ఇంకో రకంగా యద్వా తస్య తత్ర లయో భవతి, ఏంటంటే అందులో విలీనమైపోతాయి. యద్వా తస్య తత్ర లయో భవతి, అందులో విలీనమైపోతాయి అని చెప్పి ఈ రకంగా చెప్పబడింది. కిమర్థం తరిహి ఇతర పరామర్శాత్ స ఇది చేత్, మనం ముందు చెప్పుకున్నదా పూర్వపక్ష ఆక్షేపించారు. ఇతర పరామర్శ, ఇతర అంటే జీవాత్మ యొక్క పరామర్శ చేయబడింది కాబట్టి ఇది దహర శబ్దం జీవాత్మ యొక్క వాచకం కాదు ఆ సూత్రం యొక్క భాషలో. అసంభవాత్ అని చెప్పి అక్కడ మనం సమానం చెప్పుకున్నాం. సిద్ధాంతి యొక్క సిద్ధాంతి అదొక సమానం చెప్పామండి. ఇది మనం ముందు 18 సూత్రం చెప్పుకోవచ్చాం. దహరో నా జీవ ఇది జీవ నిషేధ ప్రపంచ సూత్రకారస్య. అంటే సూత్రకారుడు మహర్షి వేదవ్యాస మహర్షి దహరో నా జీవ, దహర శబ్దం జీవాత్మ యొక్క వాచకం కాదు. జీవ నిషేధ ప్రపంచ, జీవాత్మ నిషేధించాం, అది పరమాత్మ వాచకమే దహర శబ్దం అని చెప్పి స్పష్టంగా చెప్పుకున్నామట. ఇత్తంతు శాస్త్రమేవ అనర్థకం స్యాత్. ఈ మాట అక్కడ ఏది చెప్పుకున్నామో దహర శబ్దము జీవాత్మ యొక్క వాచకం కాదు, పరమాత్మ యొక్క వాచకమే అని చెప్పి ఈ విధంగా స్పష్టం చేసుకున్నాము. జీవాత్మ నిషేధించుకున్నాము. ఆ సూత్రకాలం యొక్క భాష్యం, సూత్రం యొక్క సూత్ర మహర్షి వేదవ్యాస యొక్క సూత్ర విధంగా స్పష్టం చేసిందో ఇత్తంతు శాస్త్రమేవ అనర్థకం స్యాత్. నువ్వు అలా చెప్పినట్లయితే ఈ మహర్షి వేదవ్యాస సూత్రం వ్యర్థమైపోతుంది. నువ్వు ఆ రకంగా అర్థం చేసుకున్నట్లయితే శంకర లో చెప్పినటువంటి స్వతహాగాను జీవాత్మ అభివ్యక్తమైంది, పరమాత్మ యొక్క సాంగత్యం లేకుండా చెప్పినట్లయితే అది మహర్షి వేదవ్యాస రకం చెప్పిన కథనమే వ్యర్థమైపోతుంది. శాస్త్రమేవ అనర్థకం స్యాత్. ఇక్కడ ఇత్తంతో శాస్త్రమేవ అనర్థకం స్యాత్, సూత్రకాలం యొక్క శైలి భిన్నంగా అర్థమే మారిపోతుంది, వ్యర్థమైపోతుంది. అందుకే సూత్రకార మతే తు జీవో అపి బ్రహ్మవత్ నిత్యో అనాది చేతన బ్రహ్మణో భిన్న పదార్థ సిద్ధ్యతి. అక్కడ నీ ప్రకారంగా వెళ్ళినట్లయితే మన బుద్ధి చిత్తహంకారాలతో అది వ్యక్తం అవుతుందంటే వాటితో పాటు నష్టం కావాలి, జీవాత్మ నష్టం కావాలి. మన బుద్ధి చిత్తహంకారాలతో జీవాత్మ నష్టం కావాలి, అది మనకు శాస్త్ర విరుద్ధం అన్నమాట. కానీ అది కూడా జీవాత్మ కూడా చైతన్య పదార్థమైంది, జ్ఞానయుక్తమైనటువంటిది, అనాది అనంతకాలం వరకు ఉంటుందన్నమాట. కాబట్టి అందుకే ఇక్కడ సూత్రకార మతే అంటే మహర్షి వేదవ్యాస యొక్క మతానుసారంగా జీవోపి బ్రహ్మవత్, జీవాత్మ కూడా బ్రహ్మకు సమానంగా స్పష్టంగా వేదవ్యాస మహర్షి ఇక్కడ స్పష్టం చేశాడు. జీవోపి జీవాత్మ కూడా బ్రహ్మవత్, బ్రహ్మకు సమానంగా నిత్యమైంది, అనాది అనంతకాలం, అనాది దీనికి ఆది అంతం లేనటువంటిది, చైతన్యవంతమైనది. ఏ విధంగా పరమాత్మ అనాది అనంత స్వరూపుడో ఆ చైతన్యవంతుడో అలాగే జీవాత్మ బ్రహ్మవత్, బ్రహ్మకు సమానంగా నిత్యమైనది, అనాది కాలం వరకు ఉంటుంది, అనంతకాలం వరకు అనాది అనంతంతో కలిగినది, చైతన్యవంతమైనది. అలాగే బ్రహ్మణో భిన్న పదార్థ సిద్ధ్యతి, ఇది బ్రహ్మ కంటే భిన్నమైన తత్వం అని చెప్పి స్పష్టంగా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ సూత్రకాల మతానుసారంగా మనకు స్పష్టంగా బ్రహ్మ కంటే భిన్నమైన జీవాత్మ తత్వం అని చెప్పి స్పష్టంగా సిద్ధిస్తున్నమాట. అందుకే నైవ క్వచిత్ ఉపనిషత్సు, ఎక్కడైనా ఉపనిషత్తు వచనాల్లో కానీ, నచ్చ వేదాంత సూత్రసు, ఎక్కడైనా వేదాంత సూత్రాల్లో కానీ, ఇప్పుడు మనం చెప్పిన వేదాంత సూత్రాలు నిశ్చయంగా అంతఃకరణ అవచ్ఛిన్నతయా జీవస్య స్వరూపం. అంతఃకరణ అవచ్ఛిన్న అంటే అంతఃకరణాలతోటి మనం చెప్పినదా బుద్ధి చిత్త అహంకారాలతోటి అంతఃకరణ అవచ్ఛిన్నతయా జీవస్య స్వరూపం తథా తస్య జీవస్య అనిత్యత్వం వా ప్రతిపాదితం. ఎక్కడ కూడా మనకు ఉపనిషత్తుల్లో కానీ వేదాంత సూత్రాలు కానీ అంతఃకరణ అవచ్ఛిన్నతయా జీవస్య స్వరూపం, అంతఃకరణాలతో యుక్తమైన జీవాత్మ యొక్క స్వరూపము, తస్య జీవస్య అనిత్యత్వము, జీవాత్మ యొక్క అనిత్యత్వము ప్రతిపాదన అంటే ఎక్కడా ప్రతిపాదించడం అనేది అంతకంటే ప్రాంచభౌతిక శరీరంతో మన బుద్ధి చిత్తాహంగా ఇక్కడ నశిస్తాయి, కానీ జీవాత్మ నశిస్తున్నట్టు ఎక్కడ మనకు ప్రతిపాదించలేదు. అందుకే అంతఃకరణ అవచ్ఛిన్నతయా జీవస్య స్వరూపం, జీవాత్మ యొక్క స్వరూపము, తస్య జీవస్య అనిత్యత్వం, ఆ జీవాత్మకు అనిత్యత్వం అనిత్యమైందని చెప్పి నిశ్చయంగా నా ప్రతిపాదన ఎక్కడ ప్రతిపాదించలేదు. తస్మాత్ శాంకర భాష్యం అన్యథా అర్థమేవ, శాంకర భాషలో అన్యథా అర్థం ఎక్కడ అన్యథా వేరే విధంగా అర్థం చెప్పబడింది. అది పైన చెప్పిన వాక్యాలకు చూసుకున్నట్లయితే అది యుక్తి సంగతి కాదని చెప్పి అక్కడ వ్యక్తం చేయబడింది అన్నమాట. అస్తు ఈ రకంగా శాంకర భాష్య విషయంలో ఇదే సూత్రం యొక్క అర్థాన్ని
అక్కడ పరమాత్మన యొక్క సాంగత్యాన్ని పొంది జీవాత్మ తన స్వరూపంలో అభివ్యక్తం అవుతుంది చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు శంకరాచార్య వారు ఇక్కడ ఆ జీవాత్మ అంతకం చతుష్టాలతో యుక్తమై అభివ్యక్తం అవుతుంది చెప్పారు. అది కొంచెం భిన్నంగా ఆయన యొక్క ఉద్దేశం అక్కడ భిన్నంగా ఉంటుంది, వచ్చిన తాత్పర్యం భిన్నంగా ఉంటుంది. అది పై వచనాలకు చూసుకున్నట్లయితే కొంచెం అన్యత అర్థాన్ని బోధిస్తుంది కాబట్టి అది ఇక్కడ విశ్లేషించదన్నమాట. ఈ రకంగా ఈ సూత్రం యొక్క భాష్యాన్ని మనం అర్థం చేసుకున్నాం. అస్తు ఇందులో మీకు స్పష్టమైందనుకుంటే ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఉత్తరాచ్చేత్ ఆవిర్భూత స్వరూపస్తు. ఉత్తర వచనం ద్వారా జీవాత్మ అని మనకు ప్రతీతమవుతుందని పూర్వపక్ష ఆక్షేపించినప్పుడు ఆ జీవాత్మ కాదండి, ఆవిర్భూత స్వరూప జీవాత్మ విషయమే, కానీ ఆ పరమాత్మ యొక్క సాంగత్యం చే జీవాత్మ ఆవిర్భూతమైంది, అభివ్యక్తమైంది, ప్రకటిభూత తన స్వరూపంలోకి వచ్చేసింది. అది ఆ ప్రకారం తీసుకోవాలి. అంతేగా దహర శబ్ద జీవాత్మ అని చెప్పలేదు. ఆ దహర స్వరూపిన పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొంది జీవాత్మ అభివ్యక్తమైంది. జీవాత్మ సందర్భంలో వచ్చింది, కానీ జీవాత్మ పరమాత్మ యొక్క సాంగత్యంతో అభివ్యక్తమైంది ఆ అర్థం తీసుకోవాలి. కానీ దహర శబ్దము పరమాత్మ యొక్క వాచకమే, జీవాత్మ యొక్క వాచకం కాదు అని చెప్పి స్పష్టంగా ఇక్కడ నిర్దేశించారన్నమాట. వస్తు ఈ రకంగా 19వ సూత్రాన్ని మనం చెప్పుకున్నాం. ఇది స్పష్టమైందండి అందరికీ? ఓకే అండి. ఈ రకంగా మనం ప్రతిపాదించుకున్నాము. అలాగే ఇంకా ఇదే విషయంలో ఇంకా పరామర్శం కూడా చేయబడుతుంది. అంటే ఈ దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకం చెప్పడానికి ఇంకా కొన్ని పుష్టిగా కొన్ని వచనాలు చెప్పబడతాయి. అది ఎందుకంటే ఇవన్నీ మనకు ముందు స్పష్టంగా చెప్పుకున్నప్పుడు నిజంగా ఆ పరమాత్మ శుభం మనం నిశ్చయమైనప్పుడు మనకు ఏదైనా దాన్ని మనం చేయగలుగుతాం, పొందగలుగుతాం అన్నమాట. అందుకే ముందుగా పరమాత్మ యొక్క స్థితిని ఎక్కడెక్కడ ఏ సందర్భంలో ఏ ప్రకారం ఎలా చెప్పబడింది అలాగా ఇక్కడ మహర్షి వేదవ్యాసజీ అక్కడ మనకు స్పష్టంగా ఉల్లేఖించుకుంటూ వెళ్తున్నాడు క్రమబద్ధంగా. అలా క్రమంగా వెళ్లే కొద్దీ రెండో పాదం అంతా మనకి దాన్ని ఎలా పొందాలి, ఏ విధంగా పొందాలి అనే ప్రకారం అంతా మనకు స్పష్టం చేయబడుతుంది. కానీ ఇక్కడ మనకి ఇదే విధంగా ముందుగా ఏ శబ్దము ఏ సందర్భంలో ఎలా చెప్పబడింది చూడు, మొత్తానికి పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని స్థాపించుకుంటూ వెళ్తున్నాడు. జీవాత్మ విషయాన్ని కూడా స్థాపించుకుంటూ వెళ్తున్నాడు. ప్రకృతి కూడా భిన్నంగా ఉంది, జీవాత్మ భిన్నంగా ఉంది, పరమాత్మ యొక్క అస్తిత్వం కూడా భిన్నంగా ఉంది. ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఎవరి కోసం ఏ రకంగా అన్ని రకాలుగా గతినిస్తున్నారు, ఇవన్నీ కూడా సందర్భాన్ని బట్టి రకరకాలుగా మనం ప్రస్తావించుకుంటున్నాం. అది విషయాన్ని మనం స్పష్టం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది ఇక్కడ మనం చూసాం. ఓకే అండి, ఈ రకంగా మనం చూసాం. ఇందులో మళ్ళీ ఒకసారి ఆలోచించండి, ఏమైనా సందేహం ఉంటే తర్వాత చూద్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ. నమస్తే